హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నిన్న తీసిన మినీ వ్లాగ్. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకొని పైన అంతా ఫినిష్ అయిపోయాక నేను మా దుర్గా అయితే బాబా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ 2 వీక్స్గా నేనైతే బాబా టెంపుల్కి రావాలనుకున్నాను, బట్ నాకైతే కుదరలేదు. ఈరోజు అక్కకైతే కుదరలేదు. ఇంకా నేను దుర్గా అయితే వచ్చేసాం. ఇదైతే టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. గ్రీనరీతో చాలా బాగుంటుంది. ముందు రోజు అయితే వర్షం పడింది, సో కొంచెం బురదగా అయిపోయింది టెంపుల్ దగ్గర. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే బయట కొబ్బరికాయ కొట్టేయాలి. మేమైతే బయట కొబ్బరికాయ కొట్టేసి లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళిన రోజు అయితే అంతగా రష్ ఏం లేదు, సో దర్శనం బేగానే అయిపోయింది. అలాగే బాబాను కూడా కొంచెం ఎక్కువసేపు అలా పీస్ఫుల్గా చూడగలిగాము. ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా అలాగే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుని లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా కాసేపు అక్కడ ఉన్నాక మళ్ళీ బయటకైతే వచ్చేసాం. ఇదైతే బాబా ఉయ్యాల. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే బయట ఉండేది, ఇప్పుడు ఇది లోపల పెట్టేశారు. ఇంకా బయట కూడా పసుపు కుంకుమ వేసేసి ఇంకా దీపం అయితే పెట్టేసి ప్రసాదం పెట్టాం. ఈ టెంపుల్ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడే. మేము వెళ్ళేటప్పటికి బాగా ఎండ అనిపించేసింది. నాకు అన్ని టెంపుల్స్లో కల్లా ఈ బాబా టెంపుల్ కొంచెం ఎందుకో స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా మాకు సాయిగిరి దగ్గరగా ఉండేది. సో మేము ఫ్రెండ్స్ అందరం సైకిల్ తొక్కుకొని ఎవ్రీ వీకెండ్ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం సాయిగిరికి. అది కొంచెం కొండ ఎక్కాలన్నమాట. అయినా సరే అలానే ఎక్కి దిగడం 1-2 సార్లు చేస్తూ ఉండేవాళ్ళము. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా నాకు కొంచెం ఎక్కువగా రావాలనిపిస్తుంది, బట్ కుదరడం అయితే లేదు. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ని అయితే అగ్రహారం అంటారు, బాబా టెంపుల్లో ఉన్నదైతే. అండ్ చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ మీరు ఎప్పుడైనా ఎవరైనా ఈ గుడికి వచ్చింటే కామెంట్ చేయండి. ప్రతి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పెద్ద విగ్రహం ఎంట్రన్స్లో ఉండేది. ఆ ఎదురుగా అయితే హోమం కాలుతూ ఉంటుందంట ఎప్పుడున్నో. ఇంక ఇదైతే మినీ గార్డెన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. బాబా విగ్రహాలు, అలాగే మనం ఏమైనా బుక్స్ రాస్తూ ఉంటాం కదా 1000 times ఇలాగా, వాటిని అయితే ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. అండ్ దాని పక్కనే చిన్న కోనేరులో అయితే ఉంటుంది. ఇంకా మేము కాసేపు అక్కడే ఉన్నాక లంచ్ ఎప్పుడు ఎవ్రీ గురువారం పెడతారనమాట అక్కడ. అంటే జనాలు ఉన్నదాన్ని బట్టి క్వాంటిటీ కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే ఆలు కర్రీ, రసం, అన్నం పెట్టేశారు. ఇంకా అక్కడ తినేసిన తర్వాత మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం ఆటోలో. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.